నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించిన గాలివాన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దైన ధాన్యం ఖమ్మం నగర అభివృద్ధికి అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలి నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల తెలంగాణ ఎంసెట్ కోర్సులకు ప్రవేశ పరీక్ష తేదీలు ప్రకటించిన అధికారులు హాల్ టికెట్ పై క్యూఆర్ కోడ్తో పరీక్ష కేంద్రానికి సంబంధించిన వివరాలు లక్షల ఎకరాల అసైన్ భూములను గడిచిన కొన్ని ఏళ్లలో అడ్రస్ లేకుండా చేశారు హలో అసైన్ చలో ఇందిరా పార్క్ మహాధర్నాను విజయవంతం చేయాలన్న వినోద్ కుమార్ ఇక డీటెయిల్స్ చూద్దాం జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో గాలివాన బీభత్సం సృష్టించింది గాలితో భారీ వర్షం కురవడంతో చెట్లు కరెంటు స్తంభాలు నెలకొరిగాయి పంటలు దెబ్బతిన్నాయి మేట్పల్లి ఇబ్రాహీంపట్నం మండలాల్లో నష్టం ఎక్కువగా వాటిల్లింది వరి నువ్వుల పంట నెలకొరిగింది మామిడికాయలు రాలిపోయాయి ఇబ్రాహీంపట్నం మండలం గోదూర్ శివారులో రోడ్డుపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది విద్యుత్ స్తంభాలు నెలకొరగడంతో పవర్ సప్లై నిలిచిపోయింది భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి చేతికందే దశలో ఉన్న పంటలు దెబ్బతినడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు కాదు సిద్దిపేట జిల్లా చెరియాల కొమరవెల్లి మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా తడిసి ముద్దడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు కొనుగోలు కేంద్రాల్లో అధికారులు ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించకపోవడంతో అకాల వర్షానికి ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసి కొట్టుకుపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గన్ని సంచులు టార్ఫెన్స్ కవర్లు అందుబాటులో లేకపోవడంతో అద్దెకు తెచ్చుకున్నామని రైతులు తెలిపారు మరో 2 రోజుల్లో ధాన్యం కొనుగోలు అవుతుందన్న తరుణంలో అకాల వర్షం కురిసి నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు కొనుగోలు కేంద్రాలు తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు రైతులు
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ లోటస్ హిల్స్ నందు TUFI DC నిధుల ₹1 కోటి నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని, క్రమపద్ధతితో అభివృద్ధి చేయాలని, వివిధ శాఖల సమన్వయం చేసుకుంటూ ప్లాన్ ప్రకారం అభివృద్ధి జరగాలని ఆదేశించారు. ఖమ్మం నగరంలో ఉన్న అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ప్రజల అవసరాల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సూచించారు. తీసుకొని వచ్చేలోగా మన కాలనీ వాసులందరూ కూడా ఈ వేదిక వద్దకు రావాల్సిందిగా ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే మొట్టమొదటిసారి మన కాలనీకి విచ్చేసి మన సమస్యలు గమనించి వాళ్ళు ఓన్ డబ్బులు ఇచ్చి మనకు మన ఖమ్మం సెలెక్ట్ చేస్తారు. ఇది క్లైమేట్ రెసిలియంట్గా అంటే వరదలు వచ్చినప్పటికీ మనకు అందుబాటులోకి వస్తుంది. ఈ డెవలప్మెంట్ శాంక్షన్ చేసినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు. తెలుసు నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. గారు దుర్గాప్రసాద్ గారు పైపుల పోయే వాటర్ పోయి మిగిలితే పైనుంచి కూడా పోయే విధంగా మరి మనం అనుకోకుండా ఎప్పుడు రానటువంటి నీళ్ళు వచ్చి ఇల్లు మునిగిపోయినటువంటి పరిస్థితులు గారు కూడా ఖమ్మం ఏంటో అర్థమైంది. పోయిన వరదల్లో వచ్చారు ఆయన. అప్పుడు కొత్త అయినా కూడా కష్టపడి పనిచేశారు. ఖమ్మానికి ఎక్కడ ఏం చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆయనకి అవగాహన అయింది. అవగాహన తీరుగా ఆ కార్యక్రమాలు మొదలుపెట్టి రంజిత్ గారు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటుండు. ఆయన మొదలుపెట్టిన పనులు పూర్తి చేయాలి. దయచేసి డ్రైన్ మట్టికి ఇంపార్టెంట్. నువ్వు కమిషనర్ గారు, మేయర్ గారు, ఆ డివిజన్ కార్పొరేటర్లు మళ్ళీ వర్షం వచ్చే ఇళ్ళు కడతా ఉంటే ముందే నిరోధించాలి. ఈ రెవెన్యూ కానీ మున్సిపాలిటీ వాడు కానీ వాడు కట్టిన తర్వాత కూలగొట్టడం కాదు. అది ఎక్కడైనా సరే మీరు ముందే అక్కడ గుడి పెట్టి ఒక రాయి పెట్టి పూజ చేసి అక్కడ గుడి కడతారు రోడ్డు మీద. మనం చూస్తూనే ఉంటాం. కానీ అది ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఎవరిలో గుడిసెలు వేస్తారు, ఎవరిలో ఇల్లు కడతారు. మళ్ళీ రేపు వరద వచ్చినప్పుడు ఆ మునీరులో ఉన్న వాళ్ళందరూ మునిగిపోతారు. తీసుకొచ్చి మనకి టైం తక్కువ ఉంది, వర్కింగ్ సెషన్ తక్కువ ఉంది. మీరు మొదలుపెట్టిన పనులన్నీ పూర్తి చేస్తే మళ్ళీ మీరు కావాల్సిన డబ్బులు తెచ్చే బాధ్యత నాది. కాబట్టి దయచేసి కాలనీ వాసులందరికీ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. నమస్కారం. థ్యాంక్ యూ. తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఎంసెట్ 2025 పరీక్షకు హాల్ టికెట్ సంబంధించిన తేదీలను అధికారులు ప్రకటించారు. ఈసారి మొట్టమొదటిసారిగా హాల్ టికెట్స్ పై QR కోడ్తో పరీక్ష కేంద్రానికి సంబంధించిన వివరాలతో పాటు నేరుగా అక్కడికి వెళ్లి విలువ అభివృద్ధి చేసేగా అన్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించిన ఈ నెల 19వ తేదీ నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఏప్రిల్ 29వ తేదీ నుండి 30 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 22వ తేదీ నుండి హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటున్నాయని, మే 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు పరీక్షలు జరుగుతున్నట్లు తెలిపారు. 2 విభాగాలుగా సంబంధించిన ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు 2 సెషన్స్లో పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు అధికారులు. ప్రతి 30 మందికి ఒక హెల్ప్ డెస్క్ లోపల అంటే వాళ్ళను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయడానికి ఉంటుంది. బికాస్ యూ ఆర్ క్యాలిక్యులేటెడ్ టైమ్ ఆల్సో. అందుకని చెప్పేసి 1.5 hour. సో ఎవరు ముందుకు వస్తే వాళ్ళు కంఫర్టబుల్గా వాళ్ళు రిలాక్స్గా కూర్చొని ఎగ్జామ్ రాయడానికి ఏ నర్వస్ లేకుండా, బై ఎనీ ఛాన్స్ ఏదైనా టెక్నికల్ డిఫికల్టీ అంటే ఇప్పుడు మనకు కూడా తెలుసునండి, మన ఇంట్లో మీరందరూ కూడా ఏమంటే ఒక్కటి గ్రహించాలి, ఒక్కొక్కసారి ఆలస్యమైంది ఆ సెంటర్లో 20 నిమిషాలు, అర్ధ గంట, గంట. మన ఇంట్లో ఒక బల్బులు 4 రూముల్లో 4 బల్బులు వేసుకుంటే ఒక బల్బు ఒక రూమ్లో నెలకైపోతుందండి, ఇంకో రూమ్లో వచ్చేసి 3 సంవత్సరాలు కూడా వస్తుంది. అంటే ఇక్కడ రిలయబిలిటీ అంటే మా వైస్ ఛాన్సలర్ గారు చెప్తుంటారు ఇప్పుడు వచ్చినప్పటి నుండి కంట్రోలబుల్ వేరియబుల్స్, అన్కంట్రోలబుల్ వేరియబుల్స్.
అంటే బియాండ్, అంటే మా చేతిలో లేని వేరియబుల్స్, అంటే మా చేతిలో అంటే కదా వాళ్ళు ఏమన్నా కూల్ డ్రింక్ తాగుతారా, లేదంటే టీ తాగుతారా, కాఫీ నా స్నాక్స్ ఇచ్చి రిలాక్స్ చేయించి ఎగ్జామ్ కంటిన్యూ. సో ఇట్లాంటివి మా చేతి బియాండ్ అవర్ కంట్రోల్. అదే చెప్పాను, బల్బ్ ఎప్పుడు పోతుందో మనకే తెలియదు. ఇట్లాంటివి ఉంటే తప్ప వేరే విధమైన ఇబ్బందులు ఎక్కడ ఉండవు. కొద్దిగా మీరు ఆ అవేర్నెస్ పేరెంట్స్లో స్టూడెంట్స్లో కలగజేయమని ఇట్ ఈస్ రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ జేఎన్టీ యూనివర్సిటీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్. మరి తెలుగులో అంటే సరే ఈ టెస్ట్ గురించి, తర్వాత లాజిస్టిక్స్, ఇన్ఫర్మేషన్, క్యాండిడేట్స్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ వాటి గురించి చెప్పడం జరిగింది కదా. మరి ఇప్పుడు తెలుగులో చెప్తుందామా? సరే, అయితే ఈ యొక్క ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ టెస్ట్ 2025 ఈసారి జేఎన్టీయూకు అసైన్ చేయడం జరిగింది. సో జేఎన్టీయూ వాళ్ళు ఆల్రెడీ అన్ని అరేంజ్మెంట్స్ అయినాయి. 140 ఫ్యాకల్టీ ఉన్నారండి. 140 ఫ్యాకల్టీ అందరినీ అడిగినాము. ఒక 9 ఫ్యాకల్టీ కొంచెం 2-3 హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అన్నారు. అవి రీజనబుల్ ఉంటే కన్సిడర్ చేస్తాం. అంటే లాస్ట్ టైం కూడా మనం ఖమ్మం ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఒక ఇష్యూ అయింది. అంటే అది మీకు కూడా తెలుసు, యూనివర్సిటీ కూడా తెలుసు. అంటే అలా ఏమన్నా మిస్టేక్ కాకుండా ఇప్పుడు ఏమన్నా బందోబస్తు చర్యలు ఏమన్నా? 100% అండి, అన్ని పకడ్బందీగా జరుగుతుంది. సార్ రిలేటెడ్ సార్ ఈ డిమాండ్ కోర్సులకు సంబంధించి కంప్యూటర్ సైన్స్ సీట్లు పెరిగాయి కానీ గత 2 నెలల క్రితం బీసీ పోస్టు చార్జ్ రెజ్యూమ్ చేసి పనిచేస్తున్నాను. సో ఎంసెట్ 8 ఏళ్ల క్రితం ఇవన్నీ సిద్ధాంతాలు కొంచెం ఐడియా ఉంది. మరి కొత్త విషయం నాకు తెలిసింది ఏమంటే, ఇప్పుడు ఈ ఎగ్జామ్ వచ్చేసి ఎంసెట్ ఫర్ యూనివర్సిటీస్, ప్రైవేట్, అన్ఎయిడెడ్ అండ్ అఫిలియేటెడ్ ప్రొఫెషనల్ కాలేజెస్ కాకుంటే మన చుట్టుపక్కల 10-12 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షల ఎకరాల అసైన్ భూములను గడిచిన కొన్ని ఏళ్లలో అడ్రస్ లేకుండా చేసి అన్యక్రాంతం చేశారని దక్షిణాది జేఏసీ చైర్మన్ గాలి వినోద్ కుమార్ మండిపడ్డారు. రేపు ఇందిరా పార్క్ వద్ద జరిగే హలో అసైన్ చలో ఇందిరా పార్కు మహాధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ తార్నాకలో సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వాలు బడా పారిశ్రామికవేత్తల కోసం ల్యాండ్ పూలింగ్ చేసి వారికి స్థలాలను మొత్తం దోచిపెట్టిందన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 24,35,000 ఎకరాల అసైన్ భూములు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది అన్నారు. 5,35,000 ఎకరాల భూములను ధరణి వచ్చాక కూడా ధరణిలో నమోదు చేయలేదని ఆరోపించారు. ఇందిరమ్మ హయాంలో నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉందని, దున్నేవాడిదే భూమి అనే నినాదంతో పేద ప్రజలకు భూములను పంపిందన్నారు. అలాంటి భూములను మొత్తం ఆక్రమించేశారని ఆయన ఆరోపించారు. హలో అసైన్డ్ చలో ఇందిరా పార్క్ అనేటటువంటి మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అసైన్డ్ భూముల యాజమాన్య అసైన్ భూములు కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకు మేము ఇక్కడ నుండి పిలుపునియడం జరుగుతూ ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేపు జరిగే మహాధర్నాను విజయవంతం చేయండి. అసైన్డ్ భూముల హక్కుల సాధనకై విజయవంతం చేద్దాం. రేపటి మహాధర్నాను అసైన్డ్ భూముల హక్కులకై విజయవంతం చేద్దాం. అసైన్డ్ భూముల హక్కులకై విజయవంతం చేద్దాం. అసైన్డ్ భూముల ఇందిరా పార్క్ మహాధర్నాను విజయవంతం చేద్దాం. అసైన్డ్ భూముల హక్కులకై రేపు జరిగే మహాధర్నాను విజయవంతం చేద్దాం. రేపు జరిగే మహాధర్నాను విజయవంతం చేయండి. అసైన్డ్ భూముల హక్కుల సాధనకై 24,35,000 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికీ 5,36,000 ఎకరాల అసైన్డ్ భూములు ఆన్లైన్లో ధరణి వచ్చిన తర్వాత కూడా ఆన్లైన్లో నమోదు కాలేదు. అంటే వీళ్ళంతా పేద, ఇవాళ అడ్రస్ లేకుండా చేశారు, అన్యాక్రాంతం చేశారు, ప్రభుత్వమే గుంజుకున్నది. అలాగే బడా పారిశ్రామికవేత్తల కోసము ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేసి వాళ్ళకి అమ్మేసింది. గూండాలు, రౌడీలంతా కూడా కబ్జాలు చేసేసింది. మరి అన్ని విషయాలలో అక్రమాలు జరిగినాయి అని కమిషన్లు వేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇన్ని లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతం అయితే వీటి మీద పత్రాలు ఇచ్చిన మీకు ధర్నాలకు రేపు మహాధర్నాలు లేకపోతే రేపు లక్షలాది మంది ప్రజలు చలో సెక్రటరియట్ కార్యక్రమం ఇవన్నీ ఉంటాయి భవిష్యత్తులో. కాబట్టి రేపు జరిగే కార్యక్రమం ఏదైతే మహాధర్నా ఉందో ఇందిరా పార్క్ దగ్గర అసైన్డ్ భూముల హక్కుల కోసం, అలాగే జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరైతే
ఇన్లేస్ కొని ఉన్నారో వాళ్ళన్ని ఇళ్ళ రెగ్యులరైజ్ చేయాలి, వాళ్ళ భూములను రెగ్యులరైజ్ చేయాలి, అసైడ్ భూములను. అంతేకాకుండా ఆన్లైన్లో ఇప్పటిదాకా ఇంకా ఎంట్రీ కాని భూములన్నింటినీ కూడా ఎంట్రీ చేసి వాళ్ళకి యజమాని హక్కులు కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం. యాప్రాల్లో అంబేద్కర్ విగ్రహం శిలాఫలకంపై పేరు చెడిపోవడంతో వివాదాస్పదంగా సంఘటన మారింది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. అంబేద్కర్ విగ్రహం శిలాఫలకంపై ఉన్న మాజీ ఎంపీ నంది ఎల్లయ్య పేరును కనబడకుండా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నంది ఎల్లయ్య పేరును అక్స్ బ్లేడ్ రాయితో కొట్టి చెరిపి వేశారని ఆరోపించారు. దళిత సంఘాలు అఖిలపక్ష నేతలంతా ఏకమై ధర్నా చేపట్టారు. ఈ దుష్ప్రచారం పాల్పడిన దుండగున్ని వెంటనే అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాలా మాదిగలు పెద్దలు అన్నదమ్ముల వలె భారత రాజ్యాంగ నిర్మాత అణగారిన వర్గాల హక్కుల దిక్సూచి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మళ్ళీ ఇన్ని రోజుల వరకు మాలా మాదిగలు కలిసిమెలిసి ఆయన జయంతులు వర్ధంతులు జరుపుకున్న సందర్భంలో కొంతమంది వాస్తవంగా బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించి పెట్టిన రిజర్వేషన్లను పాడైతుంది అనుకున్నటువంటి కొంతమంది స్వార్థపరులు ఎవరో కానీ మాలామాదిగల ఎవరి చేతనో ఈ యొక్క మాలామాదిగల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా నందెల్లయ్య వాస్తవంగా ఇంతకుముందు అన్న సీఎల్ యాగిరి చెప్పినట్టుగా రాజకీయాలకే వన్నె తెచ్చినటువంటి వ్యక్తి, ఎలాంటి స్వార్థం లేకుండా అన్ని వర్గ వ్యక్తులు ఎవరైనా సరే ఎంతటి పెద్దవాళ్ళు వాళ్ళ వెనుక ఉన్నా సరే వాళ్ళని తక్షణం అరెస్ట్ చేసి మరి ఈ సమస్యను జటిలం కాకుండా మాలామాదిగల ఐక్యత చెడిపోకుండా మరి అందరం అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటూ మా మధ్యలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడానికి మాత్రం ఏకమైన విధంగానే మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఆ స్వార్థపరులను తక్షణమే అరెస్ట్ చేసి చట్టం పరంగా శిక్షించాలని కోరుతూ మరి నాకు ఇచ్చిన అవకాశం మీ అందరూ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఎన్ని విభేదాలు వచ్చినా కానీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ కూడా కలిసిమెలిసి ఉన్నాము, మ్యారేజ్లకు పోయినాం, అన్నీ చేసినాం. ఆ విధంగా ఉండాలి. మరి రీసెంట్గా మీటింగ్ పెట్టిన వెంటనే వాళ్ళు తీర్మానం చేసుకొని దీంతో పాటు గద్దరన్నది కూడా పెడితే బాగుండు, అన్ని కష్ట నిష్టాలున్నాము. ఆ దుండగుని వెంటనే అరెస్ట్ చేయాలని అణగారిన ప్రజల హక్కుల పోరాట కమిటీ నుంచి, గద్దర అభిమానుల సంఘం నుంచి, మేము తెలంగాణ అంబేద్కర్ జన సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా బాధాకరం. మరి మొన్ననే ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం యాప్రాల్ బ్రాంచ్ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని మాదిగలు అందరూ ఇంతవరకు ఏనాడు కూడా విభేదాలు రాలే. కానీ ఇక్కడ ఈ అల్వాల్ ప్రాంతంలో ఒక ప్రెస్ రిపోర్టర్ ఉన్నాడు. ఆ రిపోర్టరే మాదిగల మధ్య చిచ్చు పెడుతూ ఉన్నాడు. లోక్కుంటా కూడా అదే విధంగా చేసిండు. వాళ్ళనే పిలిచి వాళ్ళతోనే మాట్లాడించడము, మాదిగ వర్గాలను వ్యతిరేకించడం చేసిండు. అతన్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ ఉన్నాడు. బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ అక్కడి ప్రభుత్వం దిష్టిబొమ్మను ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద బజరంగ్ దళ్ ఉప్పల్ నేతల ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెస్ట్ బెంగాల్లో ముర్షిదాబాద్ జిల్లాలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా మైనారిటీ ర్యాలీ అనే సాకుతో హిందువులపై దాడులకు పాల్పడిన ముస్లింలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని బజరంగ్ దళ్ నేతలు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అక్కడి కేంద్ర బలగాలని మోహరించి రాష్ట్రపతి పాలన అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ గేట్ వద్ద ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును ఎలక్ట్రికల్ బస్ వెనుక నుండి వేగంగా ఢీకొట్టింది. కారు వెనుక అద్దాలు ధ్వంసమయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వలన ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు. ఎలక్ట్రికల్ బస్సు పట్ల అవగాహన లేకపోవడం, బస్సు స్పీడ్ను అంచనా వేయకపోవడం వలన ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. బస్సులోని సీసీ కెమెరాలు రికార్డ్ అయిన విజువల్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పార్పల్లి సమీపంలోని గోదావరిలో ఇసుక తవ్వకాల కోసం తీసిన గుంతల్లో పడి పార్పల్లి గ్రామానికి చెందిన పూరెళ్ల అశోక్ అనే యువకుడు మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు సంబంధిత గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలంటూ 63వ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని గుత్తేదారుపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళనను విరమించారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు చదువుతో పాటు క్రీడలో రాణిస్తేనే జీవితం ఉన్నత శిఖరాలు చేరుకుంటారని స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. హైదరాబాద్ యూసఫ్గూడ కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ను శ్రీ చైతన్య విద్యా సంస్థ డైరెక్టర్ సీమతో కలిసి ఆయన ప్రారంభించారు. విద్యార్థులు అకాడమిక్స్, జాతీయ స్థాయి పోటీ పరీక్షలతో పాటు క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు స్టార్ స్పోర్ట్స్ కాంపిటీషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడతాయని శివసేనారెడ్డి తెలిపారు. విద్యా సంస్థలు స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మేము పాల్గొనడం జరిగింది. ఈరోజు హెల్దీ తెలంగాణలో మేము కూడా భాగస్వామ్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే హెల్దీ తెలంగాణలో భాగస్వాములు కావాలనుకున్నారో ప్రతి విద్యార్థుల స్థాయి నుంచి కూడా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలన్న ఆలోచనతో ఏదైతే తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ముందుకు పోతుందో, అదేవిధంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు దాదాపు 10 లక్షల మంది ఉండేటువంటి విద్యా సంస్థలు, అంత పెద్ద విద్యా సంస్థల్లో వాళ్ళు కూడా స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ని ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్స్ శ్రీధర్ గారికి కానీ వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని స్కూల్స్, కాలేజెస్ కూడా స్పోర్ట్స్ మీట్స్ ఏర్పాటు చేయాలి. పెద్ద ఎత్తున స్పోర్ట్స్కి టైం కేటాయించాల్సిందిగా రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్ యాజమాన్యాలను కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ ఈవెంట్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ తెలంగాణ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ అండి. సో తెలంగాణలోనే కాకుండా శ్రీ చైతన్య 20 స్టేట్స్ లో ఇండియాలో ఉంది. 20 స్టేట్స్ లోనూ ఆ స్టేట్ ఛాంపియన్షిప్స్ జరుగుతున్నాయి. సో 6 lakh స్టూడెంట్స్ లో నుంచి మాక్సిమం స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసేలాగా చూసాం. సో 6 lakh స్టూడెంట్స్, 640 బ్రాంచెస్ అక్రాస్ 20 స్టేట్స్. వీ హ్యావ్ డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ స్టేట్ ఛాంపియన్షిప్. సో ఇవాళ తెలంగాణ స్టేట్ ఛాంపియన్షిప్ లో 600,000 స్టూడెంట్స్, 6 lakh స్టూడెంట్స్ ని 640 బ్రాంచెస్ ని కోఆర్డినేట్ చేయడం అంటే అది మామూలు మాటలు కాదు. సో ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో ఈ స్కేల్లో జరుగుతుందని, స్కూల్ లెవెల్లో ఈ స్కేల్లో జరుగుతుందని చెప్పొచ్చు కాన్ఫిడెంట్ గా. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద టీమ్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ఐఎమ్ విషింగ్ ద స్టూడెంట్స్ గుడ్ లక్. ఇక్కడ స్టేట్ లెవెల్లో అయితే 800 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారండి. వాళ్ళకు నేషనల్ లెవెల్ కూడా పెడదాం అనుకున్నాం 20 స్టేట్స్ నుంచి. బట్ ఇయర్ టైం కన్స్ట్రెయింట్ వల్ల పెట్టడం కుదరలేదు. బట్ నెక్స్ట్ ఇయర్ గ్యారంటీడ్ గా నేషనల్ లెవెల్ శ్రీ చైతన్య డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్స్ డెఫినెట్ గా జరుగుతాయి. ఓకే, అంతా మంచిగా ఉండదు. ఆయన మాట్లాడతాం బికాస్
this is very good event organized by Sri Chaitanya School. అంటే స్కూల్స్ లో స్పోర్ట్స్ కి ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు. ఇట్స్ రియల్లీ గ్రేట్. మేడం చెప్పినట్లు ఇంతమంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించిన గాలివాన. భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాలు తడిసి ముద్దైన ధాన్యం. ఖమ్మం నగర అభివృద్ధికి అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలి. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల. తెలంగాణ ఎంసెట్ కోర్సులకు ప్రవేశ పరీక్ష తేదీలు ప్రకటించిన అధికారులు. హాల్ టికెట్పై క్యూఆర్ కోడ్తో పరీక్ష కేంద్రానికి సంబంధించిన వివరాలు. లక్షల ఎకరాల అసైన్ భూములను గడిచిన కొన్ని ఏళ్లలో అడ్రస్ లేకుండా చేశారు. హలో అసైన్ చలో ఇందిరా పార్క్ మహాధర్నాను విజయవంతం చేయాలన్న వినోద్ కుమార్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.